తమ రాజకీయ వారసుల కోసం విజయనగరం జిల్లాలో సీనియర్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాలు తమ వారసులదని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారసుల కోసం సీనియర్ నేత తెర వెనుక వ్యూహాలేంటి, వారి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? విజయనగరం జిల్లాలో సీనియర్ నేతలు తమ రాజకీయ వారసులకు మార్గం సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారట. తమను ఆదరించిన నియోజకవర్గంలోని వారసులకు బెర్తు దొరికే అవకాశాలు ఎలా ఉంటాయనే సమాలోచనలు చేస్తున్నారట. ఇక్కడ కాకపోతే మరెక్కడా అంటూ పక్క నియోజకవర్గ పరిస్థితులు బేరీజు వేస్తున్నారట. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరించిన మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మొన్నటి ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీ చేసేది లేదని ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లోనే అశోక్ గజపతిరాజు రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె అదితి గజపతిరాజును రంగంలోకి దింపారు. అయితే ఆమె విజయనగరం శాసనసభ స్థానానికి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అనంతరం 2024 ఎన్నికల్లో బరిలో నిలిచారు. విజయనగరం ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజు విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె అశోక్ గజపతిరాజు రాజకీయ వారసురాలిగా కొనసాగుతున్నారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. కోలగట్ల 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పూసపాటి అశోక్ గజపతిరాజుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోలగట్ల వీరభద్రస్వామి 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వీరభద్రస్వామి 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయనగరం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో సైలెంట్గా ఉన్నారు. ఇదిలా ఉంటే విజయనగరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి రాజకీయ వారసురాలిగా ఇప్పటికే ఆయన కుమార్తె శ్రావణి ప్రజల్లో ఉన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ తండ్రి అడుగుజాడల్లో ముందుకు నడుస్తున్నారు. మరో నేత వైసీపీ శాసన మండలి నేత బొత్స సత్యనారాయణ తన వారసుని రాజకీయాల్లోకి తీసుకురావాలని తహతహలాడుతున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయన తన వ్యూహాలను రచిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో బొత్స తన కొడుకును యాక్టివ్గా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా బొత్స కుమారుడు సందీప్ కూడా సామాజిక కార్యక్రమాలతో యాక్టివ్గా ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం భవిష్యత్తు రాజకీయాల్లో సందీప్ కీలకం కానున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. సందీప్ చీపురుపల్లి నుంచి బరిలోకి దిగే అవకాశమే ఉంటే బొత్స సత్యనారాయణ రానున్న రోజుల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో అనేక ఊహాగానాలు, చర్చలు ఉన్నాయి. విశాఖ జిల్లా నుంచి పోటీ చేసే అవకాశాలపై కూడా కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. ఇకపోతే వైసీపీకి చెందిన మరో నేత విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అనేక సందర్భాల్లో అవసరమైన వారికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మజ్జి శ్రీనివాసరావు రాజకీయ వారసురాలిగా ఆమె కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్లో కీలకంగా ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. మొత్తం మీద విజయనగరంలో కీలక నేత వారసురాలు భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లో మరింత కీలకం కానున్నారని తెలుస్తోంది.